If it be thou, bid me come unto thee on the water. Come. పోతే నీ జీవితంలో నీకు ఏం లేదంట, బుద్ధే. ఎంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. నాకు అది ప్రభువా, ఇది ప్రభువా, ఇంకోటి ప్రభువా, తర్వాత వెళ్తారు మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. ఇది కాదు ప్రియ దేవుని బిడ్డ. బయటికి వెళ్ళి బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ ఏమంటారు తెలుసా? బైబిల్ పట్టుకొని ఉంటారు. దేవుని బిడ్డలేమే అంటారు. ఇలా బుద్ధి ఉన్నట్లే దేవుని ధర్మశాస్త్ర విధుల చొప్పున నువ్వు జీవించేటువంటి వ్యక్తి అయితే ఎదుటి వాళ్ళతో అనిపించుకో. తగ్గించుకుంటా నిన్ను నువ్వు మంచి కొరకు, తగ్గింపు కొరకు, నీతి కొరకు, సమాధానం కొరకు, ప్రేమ కొరకు ఏమైనా చేస్తావంటే అది దేవుని బిడ్డల యొక్క అద్భుతమైన లక్షణం అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నా. 119వ కీర్తన 50వ వాక్యాన్ని చదువుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గట్టిగా చప్పట్లు కొడతారా? ఇప్పుడు చెప్పాలా? మిమ్మల్ని ఎవరు కలుగజేశారు? ఏ దేవుడు? యేసయ్యా. యేసయ్యా నీ బాధలో నెమ్మది కలుగజేసేది ఎవరంటే ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క మాటలే, వాక్యమే. నువ్వు ఎంత బాధలో వచ్చినా, ఎంత వేదనతో వచ్చినా, ఎంత కుమిలిపోతూ వచ్చినా నేను ఎంత మాత్రము చేయి విడిచిపెట్టాడంట ఆ దేవుడు. ఆ దేవుని మాటలు వింటూ ఉంటే, ప్రభువా నేను ఇంకా మార్చుబడతా ప్రభా, నేను ఇంకా నేర్చుకుంటా ప్రభా, ఇంకా నీ సమాధానంగా ఉంటా ప్రభా, ఇంకా నీ సంతోషంగా ఉంటా ప్రభా, నేను సరి చేసుకుంటా ప్రభా. నీలో ఏం క్రియేట్ అవుతుందంటే బ్రతుకుటకు అద్భుతమైన శక్తి క్రియేట్ అవుతుందండి. ఇందాక నేను ప్రార్థన చేసుకుంటూ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? మోకరించిన వెంటనే ఆయన స్వరం వింటున్నా. గాడ్ సన్, చెప్పు ప్రభా, చెప్పు ప్రభా, ఇదిగో నా వాక్కుతో భూమిని కలగజేస్తాను, సూర్యుని కలగజేస్తాను, చంద్రుని కలగజేస్తాను, నక్షత్రములను కలగజేస్తాను, సర్వ సృష్టిని కలగజేస్తాను. కేవలం నా వాక్కుతో. నా వాక్యము వింటే నీకు కూడా ఏం కలుగుతుందంట? బ్రతుకుతావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా బ్రతుకుతావు, నీకు నెమ్మది కలుగుతుంది. ఆ వాక్యం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? దేవుడి యొక్క మందిరములో. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుడి మందిరానికి వస్తున్నావు అంటే దేవుడి మాటలు విని నీ జీవితాన్ని కట్టుకోటకు, నీ జీవితాన్ని మార్చుకోటకు, నీవు బ్రతుకుటకు దేవుడి మాటలు లేవనుకో, ఈ జీవితంలో మంచి చెప్పే వాళ్ళు ఎక్కడ ఉండరు. ఎతికి కనుక్కోండి. ప్రపంచం అంతా ఎతికినా కూడా స్వలాభాన్ని ఆశిస్తారు, సొంత లాభాన్ని ఆశిస్తారు. నాకు కావాలి, నా సుఖం కావాలి, నా సంతోషం కావాలి, నాకేం కావాలి చెప్పు, నీకేమన్నా చేయాలంటే అంటారు. కానీ నా దేవుడు నీ సుఖాన్ని కోసి, నీ సుఖం కోసం, నీ ఆనందం కోసం, నీ సంతోషం కోసం, నీ ప్రతి భారాన్ని, ప్రతి వేదనను భరించి, ఇదిగో నా వాక్యము, నా మాటలు నిన్ను బ్రతికిస్తాయని వాక్యంలో రాయబడిందండి. దేవుని మాటలే నిన్ను బ్రతికించదు, ఇంకోటి కాదు. దేవుని మాటలు నిన్ను ఎలా బ్రతికిస్తాయి? కొన్ని మాటలు నేను నీతో పంచుకోవాలని ఆశ కలుగునండి. బైబిల్లో రాయబడింది ప్రియ దేవుని బిడ్డలారా. యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. దేవుని వాక్యము సుత్తి వంటిదండి. బైబిల్ యొక్క వాక్యము, దేవుని వాక్యము, సర్వ సృష్టిని కలగజేసేటువంటి దేవుని వాక్యము సుత్తి వంటిది. ఆ సుత్తి వంటిన వాక్యము ఏం చేస్తుంది తెలుసా? మొట్టమొదటి బైబిల్లో రాయబడింది యిర్మీయా 23:29. నీ పాపములను వంపింపజేస్తుంది ప్రియ దేవుని బిడ్డ. ఇదిగో యిర్మీయా 23:29 వాక్యము రాయబడింది.
దేవుని వాక్యము అగ్ని వంటిది. అంటే శుద్ధీకరిస్తుంది, నిన్ను ఏం చేస్తుంది? మలినము లేకుండా దేవుడు కలగజేశాడు కాబట్టి దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉండాలి. దేవుని సంతోషపెట్టే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుని యొక్క వాక్యము నిన్ను శుద్ధీకరిస్తే అగ్ని లాంటిది. అంటే కాల్చివేస్తుందండి, కాల్చేస్తుంది. నీలో మలినము లేకుండా చేస్తుంది, పాపము లేకుండా చేస్తుంది, అపవిత్రత లేకుండా చేస్తుంది. నీ తలంపుల్లో కానీ, ఊహల్లో కానీ, ఆలోచనలో కానీ నీ జీవితానికి శాపాన్ని, నాశనాన్ని తెచ్చేటువంటి ఆ స్పిరిట్ లేకుండా చేసేది దేవుని యొక్క వాక్యము. ప్రియ దేవుని బిడ్డ, యాకోబు పత్రిక 1:23 దేవుని యొక్క వాక్యము అర్థం అంటే నీ స్థితిని చూపిస్తుంది అండి. ఏంది? నీ స్థితిని చూపిస్తుంది. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అద్దములో చూసినట్లయితే, ఇందాక మన యోబు నన్ను చూసి తడిగా ఉన్నప్పుడు పౌడర్ కొట్టుకుంటే తెల్లగా ఉందని క్లీన్ చేశాడు. చాలా తెల్లగా ఉంటుందన్నా, కెమెరాలో చాలా మంది చూస్తానికి బాగుంటుందని. నా స్థితి అతనికి కనిపిస్తుంది కాబట్టి చక్కగా ఉండాలని తుడుచుకుంటే పోతుంది. సో లోపల ఉండేది ఏమన్నా యోబు తుడుస్తాడా, కెమెరామాన్ తుడుస్తాడా, సో మన ఆయన తుడుస్తాడా, మా అబ్బ తుడుస్తాడా, మా అమ్మ తుడుస్తాడా, మా తాత తుడుస్తాడా, మా ముత్తాత తుడుస్తాడా? ఏమంటే చెప్తారా? ఇప్పుడు నీలో ఉందనుకో, నీ అంతరంగములో ఉందనుకో, దేవుడికి విరోధమైనది ఉందనుకో, ద్వేషం కావచ్చు, పగ కావచ్చు, అసూయ కావచ్చు, మత్సరము కావచ్చు, వ్యభిచారపు క్రియ కావచ్చు, దొంగతనము కావచ్చు, దేవుడికి దూషించడం కావచ్చు, గర్వాల్లో చాలా రకాలు ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి గర్వాలు. హృదయ గర్వం, శరీర గర్వం, ఎదుటి వాళ్ళు ఎదుట గర్వంగా జీవించడం. అమ్మో, ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివా, లేదా దేవుని యందు భయభక్తులు లేని వ్యక్తివా? నీ స్థితిగతులను నీట్గా చూపించేదే దేవుని యొక్క అద్భుతమైన వాక్యం అండి. నీతోనే మాట్లాడుతుంది. నా దేవుడు రాయి కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు, ఈ క్షేమ కాదు. దేవుడు నీతో మాట్లాడేటువంటి దేవుడు అండి. ఆ దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఏ క్రియలు నీలో ఉన్నాయి? ఏ దయ్యాలు నీలో ఉన్నాయి? ఏ అనుమానం అనే క్రియ నీలో ఉంది? ఏ భయంకరమైన తప్పిదములు నీలో ఉన్నాయి? నీ లోపాలేంటి అని దేవుడు నీకు చూపించినప్పుడు హింసిస్తున్నావేమో, తిడుతున్నావేమో, మోసం చేస్తున్నావేమో, భయంకరంగా ఉన్నాయేమో, బయటకేమో నీట్గా ఉండొచ్చు, ఎవ్వరికి తెలియదు. నీ బుద్ధులు ఎట్లున్నాయో, నీ తలంపులు ఎట్లున్నాయో. రాత్రి పడుకునేటప్పుడు దావీదు అంటాడు, ప్రభువా నీ ధర్మశాస్త్రం నేను చదువుకొని పడుకుంటే రాత్రి నేను వాటిని నెమరు వేసుకుంటూ పడుకున్నా ప్రభు అన్నాడు. బైబిల్లో రాయబడింది, రాత్రి పడుకునేటప్పుడు మోహించి పడుకున్నట్లయితే శాపాన్ని పొందుకుంటామని రాయబడి. చెప్పలేగా ఎలా ఉన్నాయో బుద్ధులు, ఎలా ఉన్నాయో ఆలోచనలు, ఎలా ఉన్నాయో తలంపులు, ఎలా ఉన్నాయో కోరికలు, నీ టోటల్ లైఫ్ ను చూపించేదే దేవుని యొక్క వాక్యం అండి. అద్దము లాంటిది. చూసుకో నీ బ్రతుకు ఎలా ఉందో, చూసుకో నీ మాట ఎలా ఉన్నాయో, చూసుకో నీ అంతరాత్మ ఎలా ఉందో, చూసుకో నీ నడక. వెళ్ళకూడని చోటికి వెళ్ళొద్దని దేవుడు సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా అనేక మార్లు హెచ్చరించినా కూడా వెళుతూనే ఉంటావు. చూసుకో నువ్వు దేవుడి మందిరానికి కరెక్ట్ గా వస్తున్నావో రాదో చూసుకో. ఎన్నో తూర్లు దేవుడి వాక్యాన్ని వినింటావు, దేవుడి మందిరానికి వర్ధిల్లను కొద్ది ఇవ్వు అని ఇచ్చావా? దేవుడు ఏదో చేయాలనుకుంటున్నావు, నువ్వేం చేస్తావు దేవుడికి? చూసుకో అని ప్రతిదీ కూడా నిన్ను చూపిస్తాడు దేవుడు. అద్దము లాంటిదంటే ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టాడు. అద్దము లాంటి దేవుడి వాక్యములు నువ్వు చూసుకున్నప్పుడు నీకే భయం పుడుతుంది. తప్పగలరా? నేను ఒక వ్యక్తితో ఛాలెంజ్ చేశా. మొన్న ఎడితేనా యోగ్యవేమన యూనివర్సిటీ నుంచి కడపకి వెళ్తున్నా, చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నా. వెళ్తూ కాలేజ్ స్టూడెంట్స్ అక్కడ నిలబెట్టారు. అమ్మ అక్కడే ఉంది. అమ్మతో మాట్లాడిన 2 నిమిషాలు వెళ్ళిపోతూ ఉన్నా. అమ్మ అనింది, నాన్న వీళ్ళందరినీ తీసుకెళ్ళి నాన్న అనింది. రైట్ బ్రదర్, త్వరగా ఎక్కండి, నేను మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తానండి. అందరినీ ఎక్కించుకున్న యూనివర్సిటీ దగ్గర, మన ఈ యోగివేమన యూనివర్సిటీ దగ్గర కడప వరకు కొన్ని దేవుని మాటలు వాళ్ళతో నేను పంచుకున్నా. బ్రదర్ నా పేరు గాడ్సన్, మీ పేరు చెబుతారా అన్న. ఒక్కొక్కరు వారి పేరు చెప్పడం మొదలు పెట్టారు. ఓసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి అన్న. హల్లెలూయా బాగానే చెప్పారు. రైట్, అయితే మీ ఊర్లో ఒక మీటింగ్ పెడదామా అన్న. ఇటు చూశారు, నా ఫోన్ నెంబర్ ఇచ్చారు, రండి అని చెప్పిన. ఏ మీటింగ్ అన్నారు. నువ్వు ఎట్టట బతుకుతున్నావో, కాలేజ్ స్టూడెంట్ కదా,
నీ ఆలోచనలేంటో, నీ తలంపులేంటో, నీ ఊహలేంటో, నీ పద్ధతులేంటో, నీ యొక్క బిహేవియర్ ఏంటో ధైర్యంగా మీ అమ్మకు చెప్తావా, మీ నాన్నకు చెప్తావా, లేకపోతే నీ కుటుంబానికి చెప్తావా, నీ ఊర్లో ధైర్యంగా చెప్పగలవంటే నోర్లు ఎవరినైనా ఈయన ఇంత డైరెక్ట్ గా నన్ను అరెస్ట్ చేశాడే, నోరు తెరవలేదండి. కడప వరకు వాక్యం చెప్పా. కడప 1 దగ్గర ఓతని బండి నిలబెట్టా, సైడ్కి రాండి అన్న. ఎవరి స్థితిలో ఉన్నావు? మీ నాన్న, మీ అమ్మ, మీ అబ్బా, మీ బంధువులు నిన్ను బయట మాత్రమే చూస్తారు కానీ అంతరంగాన్ని చూడరు. నీ అంతరంగాన్ని చూసే దేవుడు. నువ్వు చెడిపోయావు కాబట్టి నీ ఊరు నడి సెంటర్లో నీ గురించి నీవే మాట్లాడంటే ధైర్యంగా చెప్పలేవు. నీ బ్రతుకు గురించి నువ్వు చెప్పలేవు, నీ యొక్క హృదయం గురించి నువ్వు చెప్పలేవు, నీ ఆలోచన గురించి చెప్పలేవు. అసలు నీవు నీ కంట్రోల్ లేక ఎంతగా చెడిపోయావో గమనించు, పరీక్షించు, పరిశోధించు, పరిశీలించు. అయితే నువ్వు ఎంత చెడిపోయినా, ఎంత పాపములో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, నీ పాపపు జీవితాన్ని తీసివేసి నిన్ను పవిత్రపరిచే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే యేసు క్రీస్తు ప్రభువారు నీ పాపాల కోసం కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. యు కమ్, రా, చెతుకుతురా. ఎక్కడికి తెలుసా? దేవుడి మందిరానికి రా. నీ పాపాలు ఒప్పుకో, యేసుని క్రీస్తుగా విశ్వసించు, నీ పాపములు తీర్చబడతాయి. అప్పుడు నీ బ్రతుకు గురించి అనేకులకు చెబుతో నీ పాపాన్ని మోసిన దేవుడు ఒకే ఒక దేవుడు యేసు క్రీస్తు ప్రభువు అని చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళన్నీ ఇంత పెద్ద గట్టిగా చప్పట్లు కొడతారా? కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తా అన్న. ఏమి మాట్లాడకుండా కళ్ళు మూసుకున్నారు. ఆ నడి రోడ్లో ప్రార్థన చేస్తుంటే అందరూ చూస్తున్నారు. యవ్వన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా చెడిపోయారో అందరూ చూస్తున్నారు. ఎందుకు వీళ్ళు ఈ విధంగా ప్రార్థన చేయించుకుంటున్నారు? ఇంతవరకు వాళ్ళకి తెలియదు. చెడిపోతున్నామని తెలియదు, నాశనమైపోతున్నామని తెలియదు, అల్లరిగా ఉన్నామని తెలియదు, ఇష్టానుసారంగా జీవిస్తున్నామని తెలియదు. ఒక్కసారిగా కొన్ని మాటలు చెప్పే కొద్దీ ఉలిక్కి పడ్డారు. నీలో నువ్వు చేసిన పాపము ఒకానొక దినమున దేవుడు బయట పెట్టినప్పుడు అప్పుడు నీకుండే విలువ, సిగ్గు, గౌరవం, పేరు సమస్తము కోల్పోయి నీ యవ్వన స్థితిలోనే నీ జీవితం చిరిగిపోతుంది. రాసుకో, నా పేరు గాడ్సన్ డైరీలో అన్నా. తల ఎదురు, ఇది దేవుడి మాట. ఒక చిన్న ఇనుప ముక్క నీ శరీరంలో ఉంటే చీంపడుతుంది, సెప్టిక్ అవుతుంది, నొప్పిని కలగ చేస్తుంది. ఇన్ని పాపాలు పట్టుకున్నా, ఇన్ని పాపాలు చేస్తున్నా, ఇన్ని పాపాలు లోపలున్నా నీ జీవితం ఏమైతుంది పరీక్షించుకున్నా. తల ఎదురించుకున్నారండి. ఈరోజు దేవుడి నీ దగ్గరికి కూర్చున్నావుగా. దేవుడు ఎన్నో మాళ్ళు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడి మాట వింటున్నటువంటి నీవు పరీక్షించుకో. నీ స్థితిని చూపించేది, నీ యొక్క లైఫ్ ను చూపించేది, నీ యొక్క సమస్తాన్ని చూపించేది అద్దము లాంటిది దేవుని యొక్క వాక్యము. ప్రియ దేవుని బిడ్డ, 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనం, దేవుని వాక్యము విత్తనము లాంటిది. ఏంటి తెలుసా? ఇక్కడికి వచ్చేది ఊరికి రాలే, ఏదో వచ్చి వెళ్ళిపోదాంలంటే రాలే. దేవుడి మందిరానికి వచ్చినావు అంటే నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, వర్ధలింపబడాలని వచ్చావు. అందుకే దేవుని యొక్క వాక్యం అంట విత్తనము లాంటి. విత్తనానికి ఉన్న లక్షణం ఏంటి? విస్తరింపజేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. వృద్ధి చేస్తుంది. ఒక విత్తనమే అది వృద్ధి కలుగుతుంది. ఆ విధంగా దేవుని వాక్యము విత్తనము లాంటిదండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, దేవుని వాక్యము ఉదకము అంటే శుద్ధీకరిస్తుంది. నిన్ను ఎవరు శుద్ధీకరించలేరు. నీ బుద్ధిని మార్చలేరు, నీ నడతను మార్చలేరు. మనుషులు చెప్తే నువ్వు వినవేమో, తల్లిదండ్రులు చెప్తే నువ్వు వినవేమో, కుటుంబ సభ్యులు చెప్తే నువ్వు వినవేమో. అయితే దేవుడు చెప్పుతున్నప్పుడు నీలో భయం స్టార్ట్ అవుతుంది. అంటే నీ బుద్ధి, ఈరోజు బుద్ధి మార్చబడలేక ఎంతమంది పెద్దవాళ్ళు గడ్డి తింటున్నారో. కాబట్టి పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డ. నిన్ను శుద్ధీకరించేది దేవుని యొక్క వాక్యమే. కీర్తన 119 105వ వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యము దీపము లాంటిది, నడిపిస్తుంది. దీపము పెట్టుకుంటే ధైర్యంగా ఏ విధంగా నువ్వు ముందుకు వెళ్తావో ఆ విధంగా ధైర్యంగా నువ్వు వెళ్తావు. దేవుడి వాక్యం మీద విశ్వాసం ఉంచినట్లయితే ఈ లోకములో సాతాను ఎన్నో పండాగాలు వేసి ఎన్నో విధాలుగా నిన్ను ఉరిలోకి తీసుకురావాలి. నీకున్న విలువను, గౌరవాన్ని, పేరును ఏ సమయం అందైనా దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తుంది. అయితే వాటన్నిటి నుంచి విడిపించి నేను చెయ్యి పట్టుకొని నడిపించేది తెలుసా? దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము నీ పాదములకు ఎటువంటిదంట?
దీపము లాంటిది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నడిపిస్తుంది ప్రియ దేవుని బిడ్డ. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం. వర్షము మంచు అంటే చాలా మందికి ఆనందం. వర్షము మంచు అంటే చాలా మందికి హల్లెలూయా. గట్టిగా చెప్పండి. బయట చచ్చిపోతున్నారు వాక్యం లేక, ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవుని భయం లేక. మనం దేవుడి మందిరానికి వస్తున్నామంటే గంతులేసుకుంటూ సంతోషిస్తాం. దేవుడి యొక్క వాక్యంలో వ్రాయబడింది, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం. ఏంటి తెలుసా? దేవుడి యొక్క వాక్యము వర్షము మంచు లాంటిది. అంటే వర్షం వచ్చితే సంతోషిస్తాం, మంచు కురిస్తే సంతోషిస్తాం. ఆ విధంగా మన జీవితాలలో గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి మనకి ఎలా ఉంటుంది తెలుసా? వాక్యం విన్నప్పుడు బలమైన సంతోషం, ఆనందమైన సంతోషం, ఆర్భాటముతో కూడిన సంతోషం. నేను గెలుస్తాను, నేను సాధిస్తాను, నేను దీవించబడతాను, నేను నా ప్రభు సాక్షిగా నిలబడతాను, నేను వృద్ధి పొందుకుంటాను, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నాకు మంచి రోజులు వస్తున్నాయి అని ధైర్యము నీలో కలుగుతుంది ప్రియ దేవుని బిడ్డ. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, దేవుని వాక్యము ఖడ్గము నరుకుతాదండి. దేవుని వాక్యము దేవునికి విరోధంగా మీలో ఏదైనా ఉండిందనుకో, అది ఖడ్గము నరుకుతాదండి. దేవుని వాక్యము ఖడ్గము అని రాయబడింది. అది పురాణాత్మ శరీరాన్ని లోపలికి ప్రవేశించి దేవుని వాక్యానికి విరోధంగా ఏదైనా ఉందేమో ఈ శరీరాన్ని దేవుడు కలగజేస్తాడు. ఇందులో దేవుని ఆత్మ ఉంది కాబట్టి దేవుని మాట అయిన తర్వాత ఈ యొక్క ఆత్మలోనికి, శరీరములోనికి, నరములలోనికి, ఎముకలలోనికి, కండరాలలోనికి దేవుని శక్తి ప్రవేశించి చెడు చేయకు, చెడు చూడకు, అసహించుకో అని నరుకుతుంది. పాపాన్ని నరికి పారేస్తుంది దేవుని యొక్క వాక్యమే. ఆ మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఇష్టానుసారంగా జీవిస్తున్నామంటే దేవుని వాక్యము నీలో పనిచేయాల. నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూపించలా. అవిధేయురాలు అయితే నీలో దేవుడు పనిచేయదు. ఇష్టానుసరమైన జీవితం జీవిస్తావు. అందుకే దేవుడు అన్నాడు, నిన్ను బట్టే నా నామము దూషించబడుతుంది. ఎవరిని బట్టి? నీ హృదయాన్ని జరుపుకున్నావు, మనసును జరుపుకున్నావు, శరీరాన్ని జరుపుకున్నావు. ఎక్కడ చూసినా సాక్ష్యము లేని జీవితం నిన్ను బట్టే. మళ్ళీ దేవుడా దేవుడా, ఎక్కడ దేవుడు అంటాడు? నో, నువ్వు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నీలో పాపము చచ్చిపోతుంది. ఖడ్గము, నా వాక్యము ఖడ్గము లాంటిది, నీలో నాకు విరోధమైనది చంపివేస్తుంది. కాబట్టి నువ్వు పాపం చేయవు. కాబట్టి ఎక్కడికి పోయినా భయపడనే. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాలో పాపం ఉంది, తీసేదానికి ఆపరేషన్ చేయండి, ఎన్ని కత్తులతో పొడిచినా కూడా కుదరదు. దేవుడి వాక్యముతో నీవు ఎప్పుడైతే నింపబడతావో, దేవుడి వాక్యము నీ శరీరాన్ని, నీ ఆలోచనలు, నీ తలంపులను, నీ రక్తములోనికి, నీ ప్రాణములోనికి, నీ ఆత్మలోనికి, నీ తలంపులోనికి ప్రవేశించి ఖడ్గములాగా వాటిని లేకుండా నరికేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తారా? హల్లెలూయా. నీ నడకను మార్చేసేది దేవుని యొక్క వాక్యమే ప్రియ దేవుని బిడ్డ. కీర్తన 19వ కీర్తన 7 నుంచి 11 వరకు చదువుకున్నట్లయితే దేవుని యొక్క మాటలు బంగారము కాడికి మేలిమి, బంగారము కాడికి ఎంతో కోరదగిన వెంట. వాటి వలన, వాటిని విని వాటిని పాటించడం వల్ల ఆ వ్యక్తి గొప్ప లాభాన్ని పొందుకుంటాడని దేవుని యొక్క వాక్యము. దేవుని మాటలు వినని వాళ్ళు గొప్ప లాభాన్ని దేవుని మాటలు ఎటువంటి తెలుసా? ఈ లోకములో వెండి కాడికి, బంగారు కాడికి, వజ్రాల కాడికి, వైడూర్యాల కాడికి, అంత కాడికి గ్రేట్ అయినవి, శ్రేష్టమైనవి, గొప్పవి, ఆశ్చర్యకరమైనవి ఏమిటి తెలుసా అంటే దేవుని యొక్క చాపాల గట్టిగా ఆ మాటలే మీరు వినకపోతే, ఆ మాటలే మీరు పాటించకపోతే మీ జీవితాలు వేస్ట్ ప్రియ దేవుని బిడ్డ. దేవుని యొక్క మందిరంలో దేవుని మాటలు ఉంటాయి. ఆ మాటలు ఎంతో విలువైనటువంటి మాటలు. అవి మీ జీవితాలను మార్చేటువంటి మాటలు, నిన్ను మహిమ శరీరాన్ని కలగజేసే మాటలు, నీకు శాంతినిచ్చే మాటలు, సంతోషాన్ని ఇచ్చే మాటలు, నీకు విలువను తెచ్చే మాటలు. ఒకప్పుడు ఇతనా ఈమన
అనుకునే వ్యక్తులు సైతము కూడా నీవు దేవుని మాట యందు విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మకము ఉంచినప్పుడు, భయము కలిగి జీవించడం మొదలు పెట్టినప్పుడు నిన్ను బట్టి అనేకులు ఏమైపోతారు తెలుసా? ఆశ్చర్యపోతారండి. ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయేటువంటి మాటలు నీకు కావాలి అంటే నువ్వు దేవుని మాట యందు విశ్వాసం ఉంచి జీవించడం మొదలు పెట్టినట్లయితే నీ లైఫే మార్చబడుతుంది. దేవునికి వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం సెలవిస్తుంది. దేవుని వాక్యము వినడం వల్ల, దేవుని మాటలు వినడం వల్ల ఏం కలుగుతుంది? శక్తి. విశ్వాసము ద్వారా దేవుని మాటలు వినటం వలన ఏం కలుగుతుంది తెలుసా? విశ్వాసము, శక్తి. మారడండి నా మొగుడు, మారడండి నా భార్య, అప్పులు తీరవండి, అద్భుతాలు జరగవండి. నేను అనుకునేవాను ఒకప్పుడు, ఏమి కాదు, నా జీవితం వేస్ట్, చచ్చిపోయేది మేలు, ఎందుకు అని. ఎన్నికలేని నిన్ను, ఎన్నికలేని నన్ను దేవుడు ఏర్పరచుకొని విశ్వాసం ఉంచినట్లయితే ఓ అద్భుతమైన శక్తిగా మార్చగలిగిన దేవుడు యేసు ప్రభు. కొట్టండి గట్టిగా చప్పట్లో. నువ్వు వింటూ ఉండు. యేసు యొక్క మాటలు నీలోనికి శక్తి ప్రవేశిస్తుంది. నేను ఎందుకు పుట్టించాడో అది సంపూర్ణము చేస్తాడండి. అసాధ్యాన్ని సాధ్యము చేయగలడు. నీకు కావాల్సినటువంటి జ్ఞానము నువ్వు దేవుని మాటల ద్వారా వినడం వల్ల జ్ఞానము సంపాదించుకుంటావు, బుద్ధి సంపాదించుకుంటావు, వివేకము సంపాదించుకుంటావు, చెడు మార్గాలను విడిచిపెడతావు, దేవుని యందు భయభక్తులు కలిగి మంచి మార్గాల నువ్వు వెళ్తూ ఉంటావు. దేవుడు నిన్ను ఎందుకైతే పిలుచుకున్నాడో అది పరిపూర్ణము చేసి అనేకుల ఎదుట తన మహిమ కొరకు నిన్ను సిద్ధము చేస్తాడు. అది వినుట వలన విశ్వాసములో ఉన్న అద్భుతమైన పవర్ విని లోబడుతున్నామా లేదా పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డ. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా ఈ రోజు వర్తమానం విన్న ప్రతి వ్యక్తి జీవితంలోనైనా ప్రార్థన ఉత్సవాన్ని పుట్టించమని పలుకుతున్నా. ఈ వాక్యం విని వారు ఏ మనవులైతే దేవుని సన్నిధిలో ప్రార్థించారనైనా ప్రతి మనవి ప్రభా నువ్వు విన్నావని నమ్ముతున్నా. ప్రభా అద్భుతములు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు, వింతలు, మహత్కార్యాలు, సంచలనాలు జరిపించమని పలుకుతున్నా. నీ ప్రియ బిడ్డలకు విరోధమైన శక్తులను యేసుక్రీస్తు నామములో కూల్చివేస్తున్న ప్రభా. దేవుడి మహిమ నీ బిడ్డల మీదకి దిగి వచ్చును గాక. దేవుడి ఆత్మ నీ బిడ్డల మీదకి దిగి వచ్చును గాక. విశ్వాసమైన ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన నీ బిడ్డలనలా చేస్తున్నప్పుడల్లా ప్రభా ప్రతి ప్రార్థనకు రిజల్ట్ నిచ్చి అనేకులు ఎదుట ప్రభువు నా ప్రార్థనకు జవాబు ఇచ్చాడని నీ బిడ్డలు చెప్పినట్లుగా సంచలనాలు జరిపించమని పలుకుతున్నా. యేసయ్యా, ప్రతి విధమైన రోగముతో మాట్లాడుతున్నా. ఇదిగో టీవీలో, యూట్యూబ్ లో, వెబ్సైట్ లో తండ్రి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించినటువంటి ప్రతి బిడ్డ మీదకి దేవుని శక్తి దిగి వచ్చును గాక. ఇదిగో నా ప్రభా వారి కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నా. అది ఎటువంటి రోగమైనా కూడా యేసుక్రీస్తు నామములో విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపన చేస్తున్న ప్రభా. అద్భుతములు జరిపించండి, ఆశ్చర్య కార్యాలు జరిపించండి. ఇప్పుడే విడుదల కలుగును గాక. తండ్రి కలని గర్భము యేసు నామములో గర్భము కలుగును గాక అని పలుకుతున్నా. యేసు కనికరించండి. మందిర నిర్మాణము కొరకు కావలసిన ఆర్థిక వనరులు కుమరించండి. తల్లి విడిపోయేటువంటి భార్యాభర్తలను కలవండి నాయనా. ఇదిగో నీ మహిమ కొరకు కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ కేసులో యేసు నామములో విజయము కలుగును గాక అని పలుకుతున్నా. వివాహము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో అద్భుతమైన రీతిలో వివాహము జరుగును గాక. తండ్రి వారి యొక్క ప్రతి ప్రార్థనలకు ఇదిగోనైనా జవాబును అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో తండ్రి అద్భుతమైన రీతిలో వారి మీదికి నీ యొక్క దీవెనలను కుమరించమని యేసు పేరుతో అడిగి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తంగడపల్లె అటువంటి ఊర్లో వింటున్నారు దేవుని బిడ్డ.
ఇతనికి ఉన్నట్టుండి హార్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. దేవుని తెలుసు కూడా దేవునికి విరోధంగా జీవిస్తూ వచ్చాడు. ఎన్నో తిరిగి హెచ్చరించాడు. దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు మార్చువాడు, నీ జీవితాన్ని మార్చుకో, దేవుడు నేను ఆశీర్వదిస్తాను, ఎన్నో తిరిగి నేను హెచ్చరిక చేస్తాను. కరెక్ట్ అంటవా కాదు? కరెక్ట్. లెక్క చేయలేదండి. లెక్క చేయకుండా జీవించడం మొదలు పెట్టాడు. ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, కడప హాస్పిటల్లో చేర్చడం జరిగింది. మరి దేవుడు యొక్క ప్రేరేపణ చొప్పున నేను కడపకెళ్ళి దాదాపు 4-5 టూర్లుగా విరిగినటువంటి హాస్పిటల్కి వెళ్ళి భారంగా ప్రార్థన చేయవచ్చాను. డాక్టర్లు అయితే ఆపరేషన్ చేయాలి, కంపల్సరీగా ఆపరేషన్ జరుగుతుంది దీనికి అన్నారు. నేనైతే ప్రార్థన చేసి ప్రభా ఆపరేషన్ క్యాన్సల్ అవునుగాక అని విశ్వాసంతో ప్రతిసారి ఇదే ప్రార్థన చేసి వచ్చానండి. కానీ వీళ్ళకి కూడా పూర్తిగా నమ్మకం లేదు, ఖచ్చితంగా ఆపరేషన్ జరుగుతుంది అనుకున్నారు. కానీ మొత్తానికి డాక్టర్లు ఆపరేషన్ అవసరమే లేదని చెప్పారు. దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టుకోవడానికి కనపరిచారు. కరెక్టేనా? ఆ తరువాత బాప్తిసం తీసుకున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక.